ఒక్కడు బ్రహ్మలోకమున నుండు, మరొక్కడు ఇంద్రలోకమందు. ఒక్కడు వాయునామమున నుండును, స్వర్గమున ప్రసిద్ధుడై. తక్కిన నల్వురు దిశల దావక శాసనబద్ధ బుద్ధులై. చక్కగా నీదు పిల్పుననే సప్తమరుతులుగా వసింపరే. ఆగా ఆ అనివాకృచ్చు దితిన్ గణించి మఘవుండా తల్లికిన్ మృక్కి. నీవనినట్లే అగుగాక నీ సుతులు దేవాంశన్ విరాజిల్లుచున్. ఘనతల్గాంతురటల్చు పల్కి చనెనాకమ్మున్గనన్ తల్లియుంచనే స్వర్గమ్మును చేర. వాసవదితుల్ సంతుష్టులైరి అవిధిన్. ఆ ఆ ఆ దితి తపము చేసినట్టి ప్రదేశమిదియే. మించియాదితిని ఇచట సేవించే వజ్రీ. నీవు కోరిన విషయమున్ నిశ్చయముగా తెలుపుచుంటిని రాఘవా, తెలిసి కొనుము. ఆ ఆ ఆ రామ ఇక్ష్వాకునకు అలంబుసకును పుత్రవరుడు విశాలుడు పుట్టినాడు. ప్రీతిని ఆ విశాలుడు ఇట నిర్మిల్చినాడు లక్షణముగా ఈ విశాల పురము. ఆ ఆ ఆ రామ ఆ విశాలు సుతుండు హేమచంద్రుడు. అతనికిన్ సుచంద్రుడు సుతుడు. అతని పుత్రుడనగగల్గే ధూమ్రాసుడు. అతనికి సృంజయుండు. అతనికిన్ సహదేవుడు ఉద్భవించే. ధీరుడగు ఉషాసుడు సహదేవునకును కలిగే. సోమదత్తుండు నా కలిగే అతనికి. అతనికెన్న కాకుచ్చుడు సుతుడు.
అతనికి సుమతి అనువాడు జనిల్చే సురనిపుండు. ఆ ఆ ఆ జగతీక్ష్వాకురాజ ప్రసాద మహిమా నీతియుతులు వైశాలిక నృపతులెల్ల ధీయుతులు వీర్యయుతులు దీర్ఘాయువులుగా ధర్మపరులుగా ఏలిరి ఈ ధరణి రామ. ఆ ఆ ఆ రాత్రి గడపెదము ఇచ్చట రామచంద్ర, రేపు చూడనప్పు జనక భూపతినని పలుకుచుండ గాధిజుడు తత్ప్రాంత నృపతి సుమతి మునిరాకను ఎరుగుచు చూడవచ్చే. ఆ ఆ సచ్చరుతుండునో సుమతి సద్గురు బంధు సుహృత్సమేతుడై వచ్చి మునీంద్రుగాధిజుని వందన పూజల గారవించుచున్ మెచ్చుచు అందరు కుశలమే కదా అంచును పల్కరించి తానచ్చట రామలక్ష్మణుల అద్భుత గాత్రులగాంచి ఇట్ల నిన్ ఆ ఆ